సంగతి. సో చాలా డేస్ తర్వాత లాంగ్ వీడియోతో వస్తున్నాను అనమాట. ఇది గర్ల్స్ కోసము, అందరు గర్ల్స్ కోసం అనమాట. ఏంటంటే నా బ్యాగ్స్ కలెక్షన్. నేను ఉండేది యూరోప్లో, అది మీకు అందరికీ తెలుసు, ఇటలీలో ఉంటానని. సో ఇక్కడ బ్యాగ్స్ నేను ఎన్ని కలెక్ట్ చేసుకున్నానో అవి నేను మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటాను. సో కనిపిస్తుందా, ఇవన్నీ నా బ్యాగ్స్ అనమాట. నేను ఆల్మోస్ట్ 3 years అవుతుంది ఇక్కడ వచ్చి సెటిల్ అయ్యి. ఈ 3 yearsలో నేను కొన్న బ్యాగ్స్ ఇవన్నీ. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? ఫస్ట్ టోట్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ టోట్ బ్యాగ్ ఉంది చూడండి, ఇది గెస్ అన్నమాట. ఇది నాకు మా హస్బెండ్ యుఎస్ నుంచి తీసుకొచ్చిండు. ఆయన యుఎస్ బిజినెస్ ట్రిప్కి వెళ్ళినప్పుడు నాకు ఈ బ్యాగ్ తీసుకొచ్చిండు. ఇది నేను ఎప్పుడైనా కానీ ఆఫీస్ కోసం యూజ్ చేస్తాను అనమాట. ఇది అఫీషియల్ వేర్కి మంచి ల్యాప్టాప్ ఫిట్ అయిపోతుంది ఇందులో, ఈజీ టు క్యారీ. సో ఇది ఒక బ్యాగ్. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ నీకు నేను నా యుఎస్ కలెక్షన్ చూపిస్తాను. నేనైతే యుఎస్కి వెళ్ళలేదు, కాకపోతే మా హస్బెండ్ వెళ్ళిండు. అయితే ఇది వచ్చేసి కల్విన్ క్లైన్. ఇది కూడా ఎంత మంచిగా ఉంటుందంటే ఈ బ్యాగ్, నేను ఇది ఎయిర్పోర్ట్ యూస్ కోసం వాడతాను ఎక్కువ. ఎందుకంటే ఇందులో వాటర్ బాటిల్ పడుతుంది, ఇంకేమైనా స్నాక్స్ పెట్టుకోవచ్చు. అది కాకుండా 1 pair of డ్రెస్ కూడా పడుతుంది అనమాట మా బాబుది. సో నాకు ఫ్రెండ్లీగా అనిపిస్తుంది బ్యాగ్. దీంట్లో ఎక్కువ జిప్స్ ఉంటాయి. సో ఈ కలర్ కూడా కొంచెం డిఫరెంట్ వైబ్ ఉంటుంది, అందుకే ఇది నేను ట్రావెలింగ్కి ఎక్కువ యూజ్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ అండ్ ఇంకొకటి ఈ స్లింగ్ అనమాట. నా దగ్గర అప్పుడు స్లింగ్స్ ఏమి లేకుండే. సో ఇది మా హస్బెండ్ ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు బాగుంటుంది అని చెప్పేసి ఇది ఒకటి తీసుకొచ్చిండు. ఇది స్లింగ్ యాక్చువల్లీ. ఇది అప్పుడప్పుడు వేస్తాను, కాకపోతే చాలా రేర్గా. సో ఇప్పటిదాకా మీరు చూసిన 3 bags వచ్చేసి యుఎస్ నుంచి. అండ్ నెక్స్ట్ నేను ఇటలీలో ఏం కొన్నానో అది చూపిస్తాను. ఫస్ట్ నేను ఇటలీలో తీసుకున్న బ్యాగ్ చాలా క్యాజువల్ అని, నేను అప్పుడే ఇటలీకి వచ్చినాను. సో నా దగ్గర ఏం లేవు అసలు. నేను ఎట్లా ఎక్కడైనా బయటకు వెళ్తే అంటే మా హస్బెండ్ సరే అని తీసుకున్నాడు. ఇది చాలా సార్లు యూజ్ చేసిన నేను. ఇట్లా బయటికి ఇట్లా వెళ్తున్నా అంటే దీంట్లో వాలెట్ కానీ ఫోన్ కానీ పెట్టేసుకొని వెళ్ళిపోతాను. చాలా ఈజీ టు క్యారీ ఇది స్లింగ్ బ్యాగ్. అండ్ ఇంకొకటి ఈ టోట్ బ్యాగ్ అనమాట. అప్పుడు మా బాబు 18 months ఉండే. సో నాకు ఏమైనా క్యారీ చేయడానికి అయితే బాగుంటుంది అని చెప్పేసి ఇంత పెద్ద టోట్ బ్యాగ్ ఉన్నా. ఇది యాక్చువల్గా ప్రైమార్క్లో తీసుకున్నాను అనమాట. ఇక్కడ ప్రైమార్క్ అనేది చాలా క్యాజువల్గా షాప్ చేసేది అనమాట. అప్పుడు ఇది తీసుకున్నా. ఓకే, ఇది ఒక టోట్ బ్యాగ్ కదా. అండ్ ఇంకొకటి కింద పెట్టేద్దాం. ఇంకోటి ఇదేమో టామీ హిల్ఫైర్ అనమాట. సో ఇది వచ్చేసి నాకు మా మామయ్య తీసుకొచ్చిండు. మా బాబు పుట్టిన కొత్తలో వాడు 3-4 months ఉన్నాడు అంతే. అప్పుడు మా మామయ్య ఇది డైపర్ బ్యాగ్ అని చెప్పేసి మా అత్తమ్మ పంపించింది అనమాట. సో ఇది మా మామయ్య యుఎస్ నుంచి తీసుకొచ్చిండు. దీన్ని కూడా బాగానే వాడుతున్నాను. ఇది కూడా యాక్చువల్గా నేను ఆఫీస్కి తీసుకెళ్తాను, మంచి ల్యాప్టాప్ ఫిట్ అవుతుంది. సో కొంచెం క్లోజ్. ఈ బ్యాగ్ చూసారా, ఇది ఏంటనుకున్నారు? వాలెంటినో. నా ఫేవరెట్ ఫేవరెట్ ఫేవరెట్. యాక్చువల్గా నేను ఇటలీకి వచ్చిన కొత్తలో నాకు మా హస్బెండ్ అన్నాడు, ఇట్లా వాలెంటినో చాలా ఎక్స్పెన్సివ్ ఇక్కడ, ఇటాలియన్ బ్రాండ్ అని ఇట్లా చెప్పిండు. నేను అప్పుడు అనుకున్నా, అబ్బా నాకు కూడా ఒక బ్యాగ్ ఉంటే బాగుండు అని చెప్పేసి. సో నేను చాలా డ్రీమ్ చేసిన అనమాట. సో నాకు ఈ బ్యాగ్ తీసుకున్నాను నేను, వాలెంటినో. చాలా బాగుంటుంది. ఇందులో మంచిగా స్టోరేజ్ కూడా బాగానే ఇచ్చిండు వాడు. ఇట్లా 2 shelves లాగా వస్తుంది. సో ఇటలీలో ఏంటంటే మోస్ట్ ట్రాన్స్పోర్ట్ మేము పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తాం అనమాట. సో అందుకే నా దగ్గర స్లింగ్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఈజీ ఇట్లా స్లైడ్ లాగా వేసేసుకొని ఇట్లా స్లింగ్ వేసేసుకొని వెళ్ళిపోతాం బయటికి. సో నేను ఎక్కువ స్లింగ్సే తీసుకుంటాను. నాకు ఎందుకో ఇవన్నీ క్యారీ చేయబుద్ది కాదు. ఒకవేళ ఈ టోట్ తీసుకెళ్ళినా అంటే దాన్ని డైరెక్ట్ నేను స్ట్రాలర్కి వేసేస్తాను, మా బాబు స్ట్రాలర్కి. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాగ్ అనమాట. యాక్చువల్గా ఈ కలర్ చూడగానే నాకు ఇట్లా అనిపించింది అనమాట, మస్తు ఉంటుంది. ఇది ఇట్లా బ్లూ ఇట్లా బెదరగొట్టినట్టు ఉంటుంది కదా, కానీ ఎంత బాగుంటుంది తెలుసా ఈ బ్యాగ్. ఇది నా ఫేవరెట్ బ్యాగ్, మస్తు ఉంటుంది. అన్ని స్లింగ్సే, కాకపోతే ఇదేంటంటే కొంచెం వెడల్పుగా వచ్చింది అనమాట ఇట్లా. ఇది కూడా మస్తు ఉంటుంది. దీనికి మళ్ళీ ఒక జిప్ ఇచ్చింది, ఇట్లా ఓపెన్ చేసుకున్నాక జిప్.
సో అట్లా ఇది యాక్చువల్గా ఈ స్లింగ్స్ ఉంటాయి చూడండి, ఈ చైన్ ఇదేంటంటే ఇట్లా షోల్డర్ వేసుకోవచ్చు, డైరెక్ట్ స్లింగ్ వేసుకోవచ్చు అనమాట. ఇట్లా ఇట్లా వేసుకోవచ్చు కాబట్టి నేను ఇవి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అనమాట. నా ఫేవరెట్స్ ఈ బ్యాగ్స్ అంటేనే నాకు అసలు చాలా ఇష్టం ఇవి. సో అది వచ్చి మిరియాదే అని చెప్పేసి ఇక్కడ ఒక ఇటాలియన్ షాప్ ఉంటుంది అనమాట, ఒక స్టోర్. అందులో మనకి బ్యాగ్స్ అండ్ ఫుట్వేర్ దొరుకుతాయి అనమాట. అక్కడ మంచిగా ఉంటాయి, ఆఫర్స్ పెడతాడు అప్పుడప్పుడు, మస్తు ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ ఇప్పుడు నేను క్యాజువల్ బ్యాగ్ చూపిస్తున్నాను. ఇవి నేను అన్ని ప్రిమార్క్లో ఉన్నాను. ప్రైమార్క్ నేను ఆల్రెడీ మీకు చెప్పినా కదా. సో ఇది షోల్డర్ బ్యాగ్ అనమాట. ఇది కూడా క్యాజువల్ ఇట్లా నేను ఆఫీస్కి వెళ్తాం కదా, మేము ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఏంటంటే మాకు ఆల్రెడీ బ్యాక్ ప్యాక్ ఉంటుంది, బ్యాక్ ప్యాక్లో ల్యాప్టాప్ పెట్టుకుంటాము. సో ఫోన్ అండ్ వాలెట్లో కార్డ్స్ ఉంటాయి కదా, కార్డ్స్ అండ్ మనీ కూడా ఉంటాయి కదా. సో ఏంటంటే మాకు ఇక్కడ బస్సులో బస్ అండ్ మెట్రోలో ట్రావెలింగ్ కాబట్టి మాకు కంపల్సరీ బస్ పాస్ ఉంటుంది అనమాట. సో అది ఊరికే వెనకాల ఉన్న బ్యాగ్లో నుంచి తీయలేము కాబట్టి ఇలాంటి బ్యాగ్స్ యూజ్ చేస్తాం. ఈజీ ఇట్లా తీసేసుకొని దాన్ని మనం అక్కడ పెట్టేసి లోపలికి వెళ్ళిపోవడమే అట్లా. సో ఇది ఒక షోల్డర్ బ్యాగ్, ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది నాకు ఎందుకో ఈ డిజైన్ నాకు నచ్చింది, కొంచెం వింటేజ్ మోడల్లా ఉందని ఇది తీసుకున్నాను. అండ్ ఇది కూడా మిరియాదేలో తీసుకున్నా. ఈ బ్యాగ్ ఏంటంటే లెదర్ అనమాట, మంచిగా ఉంటుంది. ఇది నాకు చాలా తక్కువ రేటుకి వచ్చింది. యాక్చువల్గా ప్రైజెస్ ఎందుకు చెప్తలేనంటే అవి అన్ని కొని కూడా చాలా ఇయర్స్ అవుతున్నాయి కదా, నాకు ఏ ప్రైజెస్ అక్కడ గుర్తులేవు, అందుకే నేను ఏ ప్రైజెస్ చెప్పట్లేను. సో ఇది కూడా షోల్డర్ బ్యాగ్ అనమాట. మీరు నా రీల్స్లో చూసే ఉంటారు ఈ బ్యాగ్స్ అన్ని, ఆల్మోస్ట్ నేను వేస్తూనే ఉంటాను. ఇప్పుడు నాకు మా హస్బెండ్ ఇచ్చిన గిఫ్ట్ అనమాట, వ్యాలంటైన్స్ డే గిఫ్ట్. మేము ఇండియా నుంచి అప్పుడే వచ్చినాము. ఇండియా నుంచి వచ్చిన తర్వాత రోమ్కి వెళ్ళాం అనమాట ట్రిప్కి. సో అప్పుడు ఫుర్లా అనేది ఇటాలియన్ బ్రాండ్. ఇది కూడా చాలా మంచి బ్రాండ్ అనమాట, చాలా మందికి తెలిసే ఉంటుంది ఫుర్లా బ్రాండ్. సో ఈ బ్యాగ్ నాకు గిఫ్ట్ ఇచ్చిండు. ఇది మంచి కలెక్షన్స్ నుంచి అనమాట. ఈ బ్యాగ్ మంచిగా పడింది, ఇది కొంచెం కాస్ట్లీ అనమాట. ఇక్కడ ఉన్న అన్ని బ్యాగ్స్ కన్నా ఇది ఒక్కటి కొంచెం కాస్ట్లీయెస్ట్ బ్యాగ్ అనమాట. సో ఇదొకటి. అండ్ ఉమెన్స్ డేకి ఈ గిఫ్ట్ ఇచ్చిండు, ఎందుకంటే బ్యాగ్స్ ఎక్కువ ఇష్టపడతా కదా. సో తీసుకో అని ఇది కూడా కొన్నాడు. ఇది ఇంతవరకు నేను యూజ్ చేయలేదు, యాక్చువల్గా చేద్దాం అనుకుంటే అకేషన్ ఏం రావట్లేదు. అండ్ ఇంకొకటి ఇది ఎట్లా, ఇది ఒక్కొక్క బ్యాగ్స్ ఓపెనింగ్ డిఫరెంట్ ఉంటాయి, లాక్ సిస్టమ్. దీనికి చూడండి, కొంచెం జూమ్ చేయి గణేష్, ఇది చూడండి ఇట్లా బటన్ ప్రెస్ చేస్తే ఇట్లా, ఇది ఇంకా అట్లాగే ఉన్నాయి, ఏం ఓపెన్ చేయలేదు ఈ బ్యాగ్. దీంట్లో ఇంకా ఈ బ్యాగ్ కూడా పెట్టించిండు, అట్లనే ఉన్నాయి. దీన్ని యూజ్ చేయాలి. ఇప్పుడు సమ్మర్ కదా, సమ్మర్లో బయటకు వెళ్తాం అంటే ఇక్కడ జాకెట్స్ వేసుకునేసరికి ఆ స్వింగ్ జాకెట్ మీకు చేసుకొని పోవాలంటే అదొక పెద్ద ఇట్లా డ్రామా లాగా అనిపిస్తుంది. సో అందుకే నేను ఎక్కువ వింటర్స్లో బయట తిరగము, సమ్మర్స్ ఫుల్ తిరుగుతాం. సో ఇది ఆ బ్యాగ్ అనమాట. అండ్ కమింగ్ టు ద గిఫ్ట్స్ ఫ్రమ్ ఫ్రెండ్స్. సో ఈ బ్యాగ్ ఉంది చూడండి, ఇది నా ఫేవరెట్. దీన్ని నేను ఒక సంవత్సరం వేసి అసలు సంవత్సరం అంటే వేరే బ్యాగులు తీయకుండానే ఇది వేసిన అనమాట. ఎందుకంటే ఇది 2 షెల్ఫ్స్ వచ్చినాయి, ఈజీ టు క్యారీ అనమాట. ఇప్పుడు మనం బ్రాండెడ్ బ్యాగ్స్ మనం ఎక్కువ క్యారీ చెయ్యం కదా. నేను ఏంటంటే ఈ బ్రాండెడ్ ఏమో ఏదైనా అకేషన్ ఇట్లా ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు మాత్రమే కొంచెం బ్రాండెడ్ వాడతాను. నేను ఒక్కదాన్ని ఇట్లా ఆఫీస్కి వెళ్ళినప్పుడు కానీ సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు కానీ నేను ఒక్కదాన్నే ఉన్నా అనుకో, అప్పుడు ఇట్లాంటివి వాడతాను అనమాట నేను. సో ఈ బ్యాగ్ నా మోస్ట్ లవబుల్ ఫ్రెండ్ మనీషా, తను వెళ్ళిపోయింది ఇండియాకి మొత్తానికి. సో ఆమె ఇచ్చిన గిఫ్ట్ అనమాట ఇది. నా ఫేవరెట్ ఇది. అసలు నేను తనని ఎంత మిస్ అవుతా అంటే ప్రతిసారి నాకు ఆమె గుర్తొస్తుంది కూడా. ఓకే. అండ్ నెక్స్ట్ అండ్ ఇంకొకటి మర్చిపోయినా, ఈ బ్యాగ్ కోచ్, ఇది కూడా యుఎస్ నుంచే. ఇది నాకు ఇక్కడ ఒక అక్క ఉంటుంది, తను బిజినెస్ ట్రిప్కి యుఎస్కి వెళ్ళినప్పుడు నాకు కోచ్ లేదు అని నేను అనుకునేదాన్ని అనమాట. సో నాకు కోచ్ కావాలని చెప్పి తెప్పించుకున్నాను నేను. ఇది తను తీసుకొచ్చింది. ఇది కూడా స్లింగే, నేను ఎక్కువ స్లింగ్సే యూజ్ చేస్తాను. అండ్ ఫైనల్లీ ఈ గిఫ్ట్, ఇది ఎంత స్పెషల్
స్పెషల్ అంటే ఒక్కసారి జూమ్ చేస్తే మీకు తెలుస్తుంది. ఇదంతా పెయింటింగ్ అన్నమాట, హ్యాండ్ పెయింట్. ఇది మా ఫ్రెండ్ ఇది మొత్తం హ్యాండ్ పెయింట్. ఈ పర్స్ వచ్చేసి ఇది యాక్చువల్గా నాకు గిఫ్ట్ లాగా వచ్చిందనమాట, సీక్రెట్ శాంటా. సో మేము మొన్న క్రిస్మస్ టైంలో సీక్రెట్ శాంటా గేమ్ ఆడినాం లాస్ట్ టైం. సో అప్పుడు నా పేరు తనకు వచ్చింది. సో తన పేరు ప్రీతి అనమాట. తను ఇచ్చిన గిఫ్ట్ ఇది. అసలు హ్యాండ్ పెయింట్ తను పెయింటింగ్ చేస్తుంది. ఓ మై గాడ్, అసలు షీఈ్ అ గుడ్ ఆర్టిస్ట్. సో ఈ పర్స్ తను ఇచ్చిందనమాట, బాగుంటుంది ఇది కూడా. ఇది నేను శారీస్ మీద ఇండియాకి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళిన, శారీస్ మీద డ్రెస్సెస్ మీద ఇట్లా క్యారీ చేసిన అనమాట. చాలా బాగుంటుంది. సో అంతే, ఆల్మోస్ట్ నేను అన్ని బ్యాగ్స్ చూపించేసిన మీకు. సో ఇవ్వండి నా బ్యాగ్స్ కలెక్షన్. నాకు బ్యాగ్స్ అంటే చాలా ఇష్టము. ఎందుకంటే యాక్చువల్గా నాకు ఫస్ట్ ఇంత ఇష్టం ఉండకపోతుండే. నేను ఏదో మా మామయ్య నాకు ఏ బ్యాగ్ తెస్తే నేను ఆ బ్యాగ్ వాడేదాన్ని. నేను ఏం బ్యాగ్స్ కొనుక్కోకపోయేదాన్ని. సో ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇటలీకి వచ్చిన తర్వాత, నేను జాబ్ చేస్తున్నప్పటి నుంచి ఇక్కడ ఫ్యాషన్ మనం తొందరగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం కదా. సో నేను అట్లా ఈ బ్యాగ్స్కి బాగా అడిక్ట్ అయిపోయి, ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి, నాకు ఇట్లాంటివి అన్నీ కలెక్ట్ చేయాలని చాలా ఇష్టము. అండ్ ఇన్ ఫ్యూచర్ నేను ఒక వార్డ్రోబ్ మొత్తం నా బ్యాగ్స్ ఇట్లా పెట్టాలి అని నా కోరిక. బ్యాగ్సే కాదు, ఇంకా చాలా కోరికలు ఉన్నాయి అన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇదే నా బ్యాగ్స్ కలెక్షన్. And if you like my video, please like, share and also comment. And అది కాకుండా చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు. నాకు కూడా కొంచెం బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది, ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అది కాకుండా కమెంట్స్ పెట్టారనుకోండి, నాకు కొంచెం ఇంటరాక్షన్ లాగా ఉంటుంది. ఇట్లా ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు మనం ఇంకెక్కువ వీడియోస్ చేస్తాం కదా. సో దయచేసి కమెంట్ చేయండి, లైక్ చేయండి అండ్ ఆల్సో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఏం సంగతి. Bye.